నేను ఒప్పుకోను లలిత. అలా చేస్తే తనని అవమానించినట్టు అవుతుంది. అవమానమని ఎందుకు అనుకోవాలి అత్తయ్య గారు? అనుమానం తీర్చుకోవడానికి అనుకోవచ్చు కదా. అయినా తను ఏ తప్పు చెయ్యనప్పుడు భయం ఎందుకు? చూపిస్తే పోతుంది కదా. లలిత, లేదు, దీనికి నేను కూడా ఒప్పుకోను. అభి మీద దొంగతనం అని నింద వేయడమే పెద్ద తప్పు. తను ఎప్పటికీ అలా చేయదు. చెయ్యదు అనే గ్యారెంటీ ఏంటి మావయ్య? ఇది వరకు అవసరం లేదు, ఇప్పుడు పెళ్లి కుదిరింది కదా. తనకేదైనా ఆశ పుట్టుంటే. లలిత, ఇంకొక మాట కూడా అభిని అనుమానించినట్టు మాట్లాడుకో. తనేంటో అన్నది నాకు తెలుసు. తను కోరితే తన పెళ్లికి నేనే 7 వారాల నగలతో తనని నింపేస్తాను. కాని అభి మాత్రం ఆశీర్వాదం చాలు అంటోంది. అది అభి అంటే. అవును వదిన, మీరు అభినన్న మాటలు కరెక్ట్ కాదు వదిన. తనకేమి గశ్చంతరం లేక మన ఇంటికి రాలేదు. అమ్మ ఆరోగ్యం కోసం మనం రిక్వెస్ట్ చేస్తే వచ్చింది. అలాంటి తన మీద ఇలా నిందలు వేయడం కరెక్ట్ కాదు వదిన. నీ నెక్లెస్ పోయింది అంతే కదా. అంతకు 10 ఖరీదైన నెక్లెస్ నేను కొనిస్తాను. అభిని మాత్రం నిందించకు. మీరెందుకు అత్తయ్యా తనని వెనకేసుకొస్తున్నారు? తన బ్యాగ్ చెక్ చేస్తే నిజం తెలిసిపోతుంది కదా. ఓహో, ఒకవేళ తన బ్యాగ్లో నెక్లెస్ ఉంటే మీ నమ్మకం చచ్చిపోతుందని భయమా?